morning. I am Dr. Srinivaslu, gastro surgeon, laparoscopy surgeon. So రీసెంట్గా ఒక 25 years మేలు ఐటీ ఎంప్లాయీ, అతని గ్యాస్ట్రైటిస్ నెక్స్ట్ వచ్చేసి జిఆర్డి ప్రాబ్లమ్స్ బాధపడుతున్నారు. ఏది తిన్నా కూడా పైకి రావటము, చెస్ట్ పెయిన్ రావటము ఉంటుంది. సో ఎండోస్కోపీ చేసాము. ఎండోస్కోపీ చేసిన తర్వాత సివియర్ గ్యాస్ట్రైటిస్ ప్లస్ ఏంటంటే హయాటస్ హెర్నియా గ్రేడ్ 3 ఉంది. దీనికి మందులు వాడినా కూడా తగ్గలేదు. సో అందువల్ల చెప్పేసి ఆపరేషన్ లాప్రోస్కోపిక్ ఫండోప్లికేషన్ చేసాము. చేసిన తర్వాత ఒక 2 daysలో డిశ్చార్జ్ చేసాము. ఇప్పుడు ఆ రిఫ్లెక్స్ ప్రాబ్లము ఏమీ లేదు, అంతా బాగానే ఉన్నారు ఆ పేషెంట్. ఓకే, ఇంతకుముందు ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, రిఫ్లెక్స్ అన్నీ తగ్గిపోయి నౌ ఈజ్ హ్యాపీ. ఇట్లాంటి గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్కి, హయాటస్ హెర్నియా వాళ్ళకి మందుల ద్వారా తగ్గకపోతే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి లాప్రోస్కోపిక్ సర్జరీ. ఏంటంటే అది వచ్చేసి లాప్రోస్కోపిక్ ఫండోప్లికేషన్ చేస్తాము. అది రొటీన్గా ఇక్కడ మన యాస్టర్ రమేష్ హాస్పిటల్లో ఆపరేషన్స్ చేస్తున్నాము. నా పేరు వెంకటేష్, మాది పొదిలి. నేను ఐటీ ఫీల్డ్లో వర్క్ చేస్తాను. పాస్ట్ 6 months నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. నైట్ టైం పడుకున్నప్పుడు కానీ నిద్ర పట్టేది కాదు ఇట్లా. సో రీసెంట్గా నేను సంఘమిత్రాలో డాక్టర్ శ్రీనివాసులు సార్ గ్యాస్ట్రో సర్జన్ని కన్సల్ట్ అయ్యాను. సార్ ఎండోస్కోపీ చేసిన తర్వాత కొంచెం పేగ్ అనేది పెద్దదైపోయింది, దానికి లాప్రోస్కోపీ చేసి ఫండ్ అప్లికేషన్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. సో ఆఫ్టర్ సర్జరీ ప్రీవియస్గా ఉన్న సింటమ్స్ ఏం లేకుండా కొంచెం ఫ్రీగా బాగుంది ఇప్పుడు. సో ఇప్పుడు నేను బాగున్నాను.